నువ్వు వేస్ట్ కాదు, ఈ శ్రమలలో పాల్గొందుట నా దర్శనం అని ఆయన అనుకుని ఉండొచ్చు, నేను అనుకున్నాను. కానీ ఆయన జీవితం ఎలా వాడుకున్నాడో చూడు. ఆయన సాక్ష్యం తెలుసు నీకు, నా సాక్ష్యం కూడా తెలుసు నీకు. నాతో పాటు ఇక్కడ ఉన్న దైవజనుల జీవితాలను కూడా అదే ప్రశ్నించుకుంటే, ఇప్పుడు సేవకులుగా ఉన్నవాళ్ళు, దేవుని కొరకు బలంగా వాడబడుతున్న వాళ్ళు అనుకుని ఉండొచ్చు, వాళ్ళందరినీ దేవుడు తల ఎత్తలేదా, గణపరచలేదా, వాడుకోలేదా, జన్మల్ని సాఫల్యం చేయలేదా, చరితార్థం చేయలేదా, అనేకులకు దీవెనకరంగా మార్చలేదా? నిన్ను మార్చడా? దేవుడు కాదా నిన్ను చేసినాడు? ఆయన కాదా నీ కోసం ప్రాణం పెట్టినాడు? ఆయన కాదా నీ కోసం రక్తం ధారపోసినాడు? ఆయన కాదా నీ కోసం కొరడా దెబ్బలు తిన్నాడు? ఆయన కాదా నీ కోసం ములు సహించినవాడు? ఆయన కాదా నీ కోసం కాళ్ళల్లో చేతుల్లో శిలల చేత గుచ్చబడ్డవాడు? ఆయన కదా నీకోసం తన సర్వ శరీరాన్ని నాగలి సాల వలె దున్నబట్టడానికి అప్పగించినవాడు, చీలికలు పేలికలు కావడానికి అప్పగించినవాడు ఆయన కాదా? ఎంతమందికి తోడై ఉండి ఆయన వైపు చూచి ఆయన హత్తుకున్న వారిని ఆశీర్వదించి వాడుకున్న ఆ ప్రభువే ఈరోజు నీతో ఇస్తున్న వాగ్దానం, నిశ్చయముగా నేను నీ విషయంలో కూడా అలాంటి కార్యాలు తలంచి ఉన్నాను.